రాయాలంటేనే ఎంతో కష్టంగా భావించే ప్రస్తుత తరుణంలో 9-10 వయసులో ఓ వృద్ధుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయన రాతను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా తడికెలపూడి గ్రామానికి చెందిన జాదం సత్యనారాయణ నిరుపేద కుటుంబంలో పుట్టి తడికెలపూడిలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. గుంటూరులో కిరాణా షాప్లో పనిచేస్తూ 8వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యారు. ఆ తర్వాత తడికెలపూడిలో 1956వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన సొసైటీలో గుమాస్తాగా ఉద్యోగం ప్రారంభించిన సత్యనారాయణ 1998లో క్యాషియర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగం చేసే సమయంలో సరదాగా పద్యాలు గేయాలు రాయడం అలవాటుగా చేసుకున్నారు. అయితే ఆయన రాతలు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆలోచించి ఎడమ నుంచి కుడివైపు రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కింద నుంచి పైకి, అదేవిధంగా కుడి చేత్తోనే కాకుండా ఎడమ చేత్తో రాయడం కూడా ప్రాక్టీస్ చేసి ఫలితం సాధించారు. అంతటితో ఆగకుండా తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో సైతం అదేవిధంగా రాయాలని ప్రాక్టీస్ చేసి సత్యనారాయణ విజయం సాధించారు. ఇప్పటికీ కాలక్షేపంగా ఇంటి వద్ద ఉంటూ పద్యాలు గేయాలు రాస్తూ పలువురికి మార్గదర్శకుడిగా అందరి చేత సత్యనారాయణ అభినందనలు పొందుతున్నారు. ఉద్యోగం చేసేటప్పుడు మామూలుగా పేపర్లకు చదివేవాడిని. అందరూ మామూలుగా తెలుగులో మనం ఈ పక్క ఎడంచి నుండి కూడికి రాసి ప్రత్యేకత చూపించాలి. మన ప్రత్యేకత ఈ విద్యలో ఏం చూపించాలని ఉద్దేశపడ్డా అని రాస్తా. తర్వాత మళ్ళీ ఇంకా ఎవరైనా రాస్తారేమో చల్లకిందులుగా రాయాలని చల్లకిందులుగా అలవాటు నేర్చుకున్నాం. అట్లా రాసిన తర్వాత కుడి చేతితో రాస్తారేమో ఎడం చేతితో కూడా నేర్చుకోవాలని ఎడం చేతితో కూడా సేమ్ రాయటం నేర్చుకున్నాం.